ఈ నెల 11 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరయ్యే అవకాశాలున్నాయి. దీనిపై రేపు క్లారిటీ రానుంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి నల్ల చొక్కాలు వేసుకుని సభకు వచ్చే వీలుందని చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు, తిరుమల లడ్డూ వివాదం, పార్టీ నేతల అరెస్టుపై నిరసన తెలిపే యోచనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం. గవర్నర్ ప్రసంగం సమయంలో ప్లకార్డులతో నిరసనకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. రైట్, ఇక వైసీపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా జగన్ రేపు అసెంబ్లీకి రాబోతున్నట్టుగా అయితే టాక్ వినిపిస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు హరీష్ జాయిన్ అవుతున్నారు. హరీష్, అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది. సో ఏంటి, అసలు ఏం జరుగుతుంది మొత్తంగా? ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. ప్రధానంగా మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. ఉభయ సభలు కూడా సమావేశం కాబోతున్నాయి. ఇదే సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటుగా శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు కూడా హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్న ఇందులో భాగంగానే ఎల్లుండి ఉదయం జగన్ ఇరుపక్షాలకు సంబంధించి అంటే మండలి అదేవిధంగా శాసనసభకు సంబంధించినటువంటి సభ్యులతో ఆయన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన జగన్ ఇప్పటికే ఆయన బెంగళూరులో ఉన్నారు. రేపు రాత్రికి ఆయన తాడేపల్లి నివాసం చేరుకుంటారు. ఎల్లుండ సమావేశం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక బడ్జెట్ కి సంబంధించినటువంటి సెషన్స్ స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున 4 రోజుల పాటు జరిగేటువంటి సమావేశానికి సంబంధించి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది, మండలిలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే అంతకు ముందు తొలి రోజు సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలపాలని కూడా నిర్ణయించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా పోరాటం చేస్తుంది. సిట్ ఇచ్చినటువంటి రిపోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా తీవ్ర సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, శాసనసభ్యులకి శాసనమండలి సభ్యులకి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, ఇక ఈ అంశానికి సంబంధించి అసెంబ్లీలో స్టాండ్ ఎలా ఉండబోతుంది, శాసన మండలిలో వైసీపీ వాయిస్ ఎలా వినిపించాలనేటువంటి నిర్ణయంలో ఉంది. వీటన్నిటికీ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అరెస్టులకు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకత్వంపై జరుగుతున్నటువంటి దాడులు, అరెస్టులు, ఇళ్లపై జరుగుతున్నటువంటి ఘటనలకు సంబంధించి పెట్రోల్ బాంబులు వేసినటువంటి ఘటనకు సంబంధించి మొత్తం అంతా కూడా ఇప్పటికే జగన్ అటు జోగి రమేష్ ఇటు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి కూడా పరామర్శించినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటన్నిటిపైన కూడా భవిష్యత్ కార్యాచరణ దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేటువంటి విషయంలో రేపు రాత్రి జగన్ వచ్చిన తర్వాత ఎల్లుండి జరిగేటువంటి సమావేశానికి తర్వాత ఎలాంటి స్టెప్ ఉంటుంది, ఎలాంటి స్టాండ్ ఉంటుంది అనేది కూడా ప్రజెంట్ మనకి ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ హరీష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.